విశాఖపట్నం జిల్లా కోటనర్వ పెందుర్తి మండలంలో యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆరోపించారు. ఇటీవల కోటనర్వ పెందుర్తి మండలం 10/9ఏలో 180 అడుగుల విస్తీర్ణంలో భూమి మార్పిడికి అంగీకరించినట్లు లేఅవుట్ నిర్మాణం పొందిన తర్వాత దరఖాస్తుదారు భవిష్యత్తులో అప్రోచ్ రోడ్డు దిగ్బంధించకూడదు అంటూ దరఖాస్తుదారుడు ఈ డబ్ల్యూఎస్ లేఅవుట్ యొక్క పశ్చిమ వైపున రోడ్డు విస్తీర్ణ భాగాన్ని చూపించి రోడ్డు కనీస వెడల్పును పొందాలి అని చెబుతూ లేఅవుట్ నివాసితులు ఇద్దరికీ వినియోగం కోసం కాంపౌండ్ బిట్ ఓపెన్ స్పేస్ పొందడానికి దరఖాస్తుదారుడు ఈఎస్డబ్ల్యూ లేఅవుట్ యొక్క ప్రతిపాదన ఎక్సైజ్ ఓపెన్ స్పేస్ నువ్వు కేటాయించాలి లేదా ఈఎస్డబ్ల్యూ లేఅవుట్ నివాసితులకు సరైన ప్రవేశ మరియు నిష్క్రమణలతో ప్రత్యేకమైన ఓపెన్ స్పేస్ నిర్వహించబడుతుంది అంటూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకుంటారని చీఫ్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు కమిషనర్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు మెమో నెంబర్ 243783/M2 2024 తేదీ 5/3/2025 మెమోను జారీ చేశారు. ఈ ప్రైవేట్ లేఅవుట్ కోసం ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన ఈ ఉత్తర్వులను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీవ్రంగా తప్పుపడుతుందన్నారు. ఈ లేఅవుట్ కోసం ప్రజా ఆరోగ్యం కోసం ఉండాల్సిన పార్కు స్థలం కబ్జా చేయడంలో భాగంగా ఈమెని రిలీజ్ చేయడం జరిగింది. ఈమె ఏమో వాళ్లను తక్షణమే ఆపాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తుంది. ప్రజల హక్కులను కాలరాచే విధంగా సీనియర్ సిటిజన్స్, యువత, బాలల వికాసం మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పార్కు స్థలాన్ని ప్రైవేట్ లేఅవుట్ కోసం ఇద్దరు వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం పార్కు స్థలం మధ్య నుంచి రోడ్డు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు భారీ ఎత్తున లంచం తీసుకుంటూ సహకరిస్తున్నట్లు సమాచారం. గత 2 సంవత్సరాలుగా పోరాడి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా ఆపటానికి అప్పటి ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్ సుధాకర్ నాయుడు ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ విభాగంతో అక్కడ ప్రభుత్వ స్థలంలో బోర్డు కూడా వేయడం జరిగింది. అక్రమ మార్గంలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని దోచుకుని మధ్యలో రోడ్డు వేసే దిశగా ప్రైవేటు నిర్మాణానికి ప్రజాధనాన్ని మార్పిడి చేస్తూ ఇచ్చిన ఈ జీవోని ఆపాలని, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్థలాన్ని దోపిడీ చేస్తున్నటువంటి వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా హెచ్చరిస్తుంది అంటూ సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సంపత్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం జిల్లాలో భూదందాలో ఎటువంటి మార్పు రాలేదు. భూదందాలు చేయడంలో సిద్ధహస్తులు కొంతమంది మొన్నటి వరకు ఒక పార్టీలో ఉంటూ పార్టీ మారిన వెంటనే పార్టీలు మారిపోతూ భూదందా చేసుకుని భూస్వార్థ పరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా విశాఖపట్నంలో ఉన్న కోటనర్వ ప్రాంతంలో. ఈ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో రిలీజ్ చేసింది. ఎవరికి? ది డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ మంగళగిరి వారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం గౌరవనీయులైన సురేష్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, మీరు ఒక మెమోని పంపించారు. ఏంటంటే మీకు ఒక
కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోటనరవ అనే ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మల్లా రమణ అండ్ అదర్స్ వాళ్ళు కట్టుకుంటుంటే స్వార్థపూరితంగా వాళ్ళు కట్టుకుంటుంటే బిల్డింగ్కి రోడ్డు ప్లానింగ్ లేదనే దాంతో ఖాళీ స్థలం అని చెప్తూ మీకు ఒక అర్జీ పెట్టుకున్నారు సార్. దీనికి సరైన ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే ఇది ప్లానింగ్లో ఉన్నటువంటిది. ఈ ప్లానింగ్లో ఉన్నటువంటి పార్క్ స్థలం అది. ఈ పార్క్ స్థలానికి ఆనుకొని ప్రజా ప్రయోజనం కోసం ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని ఆనుకొని ఏదైతే ఉందో ఈ పార్క్ స్థలాన్ని కబ్జా చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా మీకు తెలియకుండా చేసినటువంటి కింద స్థాయి అధికారులతో చేసినటువంటి ప్లానింగ్. దీనికి సంబంధించి ఇంతకుముందు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పోరాడుతూ ఎంఆర్ఓ సుధాకర్ గారు, పెందుర్తి ఎంఆర్ఓ సుధాకర్ గారు ఉన్న టైంలో మేము పోరాడి అక్కడ బోర్డు పాటించాం. చూడండి సార్, బ్లాక్ బోర్డు. ఈ బోర్డును పాటించి ఆ స్థలం ప్రభుత్వానిది అంటున్నాం. ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థలతో ఉన్నటువంటి మేము, మానవ హక్కుల కోసం పోరాడుతున్న మేము ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, ప్రజా ప్రయోజనం కోసం కాపాడాలి అంటే అని పోరాడుతుంటే మీరు ఇటువంటి జీవోల్ని పాస్ చేసి, ఇటువంటి మెమో ఆర్డర్స్ని పాస్ చేసి కబ్జాదారులకు సహాయం చేసే దిశగా వెళ్ళడం సిగ్గుమాలిన తలం. మేము దేనికైనా రెడీ అండి. మీకు చెప్తున్నాం, ఇదిగోండి అధికారులకి చాలాసార్లు విన్నవించుకున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున పోరాడిన ఫలితం, కొన్ని సంవత్సరాల పోరాడిన ఫలితం ఈరోజు మీరు దాన్ని నీట ముంచే విధంగా మెమో ఆర్డర్ని జారీ చేశారు. ఈ మెమో ఆర్డర్ ఒకసారి ఎప్పుడైనా అక్కడ పార్క్ స్థలాన్ని గురించి కానీ ఆర్డర్స్ గురించి కానీ ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా సర్వే కరెక్ట్గా చేయించారా? ప్రభుత్వ సర్వే చేయించారా? డబ్బులు తీసుకొని మీ సర్వే అధికారులు వీళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకొని వీళ్ళ సర్వేలు ఇస్తుంటే మీరు చేస్తున్నది ఏంటి? మీరు అక్కడ కూర్చొని ఆర్డర్స్ పాస్ చేసేస్తున్నారు. ఇక్కడ కింద స్థాయి వాళ్ళు కరెక్ట్గా ఉంటే, నిజాయితీగా ఉంటే, బహుశా మీరు నిజాయితీగా మీ నిజాయితీ తప్పు పట్టడం లేదు, కానీ మీరు ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం, అబద్ధం. అవసరమైతే దీని మీద హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం సార్, ప్రజా ప్రయోజనం కోసం ఫైల్ చేస్తాం. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా భూ కబ్జా చేస్తే వాళ్ళు దోపిడీదారులు కాదు, వారు హత్య చేసిన వాళ్ళతో సమానం అంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు నీటిలో పట్టినటువంటిదేనా? నీటి మాటలేనా? ఒట్టి మాటలేనా? ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామని ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ మాటలు నీటిలో మూటలేనా అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ మెమో ఏదైతే మీరు పాస్ చేశారో ఇది పూర్తిగా అధికార యంత్రం యొక్క తంత్రానికి, కుతంత్రానికి ప్రతీక. దోపిడీదారులకు సహాయం చేస్తారా? భూ కబ్జాలు చేసే వాళ్ళకి సహాయం చేస్తారా? ఇందుకేనా మేము ప్రభుత్వం మారాలి, మీతో కలిసి రావాలి, మీతో ఇచ్చేయాలి? ఆ రోజు వైసీపీ చేసిన పొరపాట్లే. వైసీపీలో ఉంటూ ఆ రోజు వైసీపీకి వీళ్ళు జెండా ఎత్తిన విషయం మీకు చూపించారా ఆధారాలతో? వైసీపీ ప్రభుత్వంలో ఉంటే వైసీపీ ప్రభుత్వానికి జో కొడతారు, హాయ్ అంటారు. లేకపోతే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి హాయ్ బాయ్ అంటారు. ఆ ప్రభుత్వంతో కలిసి కబ్జాలు దర్జాగా చేసుకుంటారు. వీళ్ళు కబ్జాదారులు, భూ కబ్జాదారులు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఈ మెమో ఆర్డర్ మీద మేము పిటిషన్ వేసేంత వరకు దయచేసి ఆగండి. ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వకండి. మేము పిటిషన్ వేయబోతున్నాం. ఈ పిటిషన్ మీకు పంపించబోతున్నాం. ఇది కంప్లీట్గా ప్రజా ప్రయోజనాన్ని, ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయడమే. 100% ప్రజల హక్కుల్ని కాలరాయడమే. మా సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిక్కచ్చిగా ఇంతవరకు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఎంతో గౌరవప్రదంగా మేము పోరాటం చేసి మేము ప్రభుత్వం యొక్క బోర్డుని ఇక్కడ వేయించాం. ప్రభుత్వ స్థలం అని చెప్పి బోర్డుని వేయించాం. ఈ బోర్డు యొక్క ఫలితం ఇదేనా? మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే చేస్తే 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులతో పాటు మమేకమై రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ స్థలాన్ని కాపాడే దమ్ము, ధైర్యం మీకు లేకపోతే, మీరు కాపాడలేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛందంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తుంది.
అర్థం చేసుకోవాలి. లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా కోట నరవకు చెందినటువంటి వాళ్ళు పార్టీలు మారుతూ, ఎప్పటికప్పుడు పార్టీలు మారుతూ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారుతూ విశాఖపట్నం కోట నరవ భూ కబ్జాలో భాగస్థులు అవుతున్నారు. ఇది 100% నిజం. రుజువు చేయడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దయచేసి ఈ ప్రక్రియను ఆపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజల హక్కు, ప్రజల భూమి, ప్రజల కోసం ప్రభుత్వం కాపాడవలసిన భూమి. ఎంఆర్ఓలు, మండల రెవెన్యూ ఆఫీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, లేకపోతే ఇంకా కింద సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఏకమై భూ కబ్జాలు చేస్తున్నారండి. ఇలాగే ఇంతకుముందు 290 సర్వే నెంబర్ 296/2లో కూడా 92/96/2లో కూడా ఇటువంటిదే జరిగింది. మేము ఆల్రెడీ అంతకుముందు ఫిర్యాదు చేయడం జరిగింది, దాన్ని మీకు చెప్పడం జరిగింది. అక్కడ అక్రమ ఇళ్ళు కడుతున్నారు అంటే నిమ్మకు నీరెత్తినట్టు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఆ స్థలం కబ్జా. మీరు వచ్చిన వెంటనే పార్టీ మారిపోయారు, వేరే పార్టీల్లోకి వచ్చారు. ఈ పార్టీల్లోకి వచ్చి ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా దువ్వడం ప్రారంభించారు. అలా ప్రారంభించినందు వల్ల ఇప్పుడు కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఎవరికి తెలియకుండా, ప్రజలెవరికి తెలియకుండా సీక్రెట్గా మెమో ఆర్డర్ జారీ చేసుకొని ఇందులో రోడ్డు వేసేస్తారంట. పార్కు స్థలం మధ్య నుంచి రోడ్డు వేస్తారంట. ఆ పార్కు స్థలం వేరే దగ్గర ఇస్తారట. ఏం న్యాయం సార్ ఇది? ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్కు స్థలాల్ని కబ్జా చేసి ఎక్కడో పార్కు స్థలం ఇస్తారా? దానికి వీళ్ళ ప్రయోజనాలకి, వీళ్ళ కట్టడాల కోసం, వీళ్ళ ప్రైవేట్ కట్టడాల కోసం పార్కు స్థలానికి రోడ్డు స్థలంగా మార్చేస్తారా? ఇది న్యాయమేనా అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా మేము దీని మీద న్యాయ పోరాటం చేసే విధంగా ముందుకు వెళ్తాం. అన్యాయం, అక్రమం, అధర్మం ఏదైతే ఆ రోజు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే మీరు కూడా చేయడానికి ముందుకు వస్తే మాలాంటి సంస్థలు, మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జిఓలు మిమ్మల్ని ఎందుకు సహకరిస్తాయని ప్రశ్నిస్తున్నాం. అర్థం చేసుకొని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ జీవోని ఆపాలని కోరుకుంటున్నాం. అతి త్వరలో దీని మీద మేము ఒక నివేదిక ఇస్తాం మీకు. అంతవరకు కూడా ఈ జీవోని ఆపాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.